share and subscribe to Vishwasam.in. రాజకీయం కన్నా చంద్రబాబుకి అసలు టార్గెట్ ఇంకోటి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అదే బాబు ఆలోచనల్ని డామినేట్ చేస్తుంది. బీజేపీతో పొత్తు కుదిరి ఏపీ కోసం మోడీతో ప్రత్యేక ప్రకటన కూడా చేయిస్తామంటున్న చంద్రబాబు ఈసారి టార్గెట్ అందుకుంటాడా? చరిత్ర సృష్టించడం సాధ్యమయ్యే పనేనా? రాజకీయాల్లో ఇన్ డెప్త్ స్టోరీస్ కోసం విశ్వాసం.in తప్పకుండా ఫాలో అవ్వండి. ఎన్నికలకు సరిగ్గా నెలన్నర ముందు ఏపీలో కొత్త వైబ్రేషన్ కనిపిస్తోంది. ఓ పక్కన జగన్ సిద్ధం అంటుంటే మరో పక్క నుంచి చంద్రబాబు కూటమి కట్టి యుద్ధం అంటున్నారు. మోడీతో కలిసిన చంద్రబాబు ఏపీకి కొత్తగా ఏం చెప్పబోతున్నారు? 5 ఏళ్ల కిందట ఇదే మోడీతో చంద్రబాబు విడిపోయి బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తూ గత ఎన్నికలు ఎదుర్కొని ఓడిపోయారు. చంద్రబాబు అలా చేయడం వెనుక రాజకీయ కారణాలే ప్రధానంగా ఉన్నాయి. ఎలాగంటే పోలవరం పూర్తి చేస్తానని చేయలేకపోవడం, రాజధాని వ్యవహారం కొలిక్కి రాకపోవడం, ఇలాంటి డ్రాబ్యాక్స్ ని కప్పిపుచ్చుకునేందుకు బాబు మోడీతో యుద్ధానికి దిగాడు. పోనీ ఆ తర్వాత వచ్చిన జగన్ అయినా 5 ఏళ్లలో పోలవరం రాజధాని విషయాల్లో క్లారిటీ ఇచ్చి ఉంటే, పూర్తి చేసి ఉంటే గనక పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఆ రెండు జరక్కపోయేసరికి ఇప్పుడు చంద్రబాబు అదే ఎజెండాను జెండాగా ఎగరేస్తామంటున్నాడు. మోడీ ముందు చంద్రబాబు పెట్టింది 2 డిమాండ్లు. ఒకటి రాజధానికి సహకారం అందించడం, రెండోది పోలవరం పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన సాయం చేయడం. ఈ రెండు చేస్తే ఏపీ రాత మారినట్టే అనుకోవాలి. మరి జరిగే వీలుందా? పోలవరానికి మరో 20,000 కోట్లు అవసరం. కట్టిన ప్రాజెక్టు కొట్టుకుపోయేలా ఉన్న పరిస్థితుల్లో లెక్క కాస్త మారినా మారుతుందేమో. ఒకవేళ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం చంద్రబాబు పేరు, మోడీ సాయం చరిత్రలో నిలిచిపోతాయి అనడంలో సందేహమే లేదు. ఇక రాజధాని విషయంలో కేంద్రం పాలసీ పరమైన సహకారాలు అంటే రాయితీలు ఇవ్వడం, కేంద్ర సంస్థల్ని నెలకొల్పేందుకు చొరవ చూపించడం, ఇలాంటివి చేస్తే గనక కొంత ఊపు రావడం కష్టమేమీ కాదు. ఈ రెండు సాధ్యమైతే ఏపీలో ఉత్తేజం వచ్చేందుకు అవకాశం చాలా ఉంటుంది. కేవలం పథకాలు పంచిపెట్టడం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్న ఏపీకి కొత్త టాపిక్ ఇవ్వడం, పని చేసి చూపించడం చంద్రబాబు కూడా తప్పనిసరి. ఎందుకంటే ఇదిగో ఇవి చేశాను అని చెబితే ఆర్థిక పరంగా, పథకాల పరంగా కూడా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది గనక. అందుకే ఇటు ఏపీ అవసరాలు, అటు తన పేరు నిలిచిపోవాలి అనే జీవితకాలం చంద్రబాబు పడే తపన రెండూ కలిసి ఇప్పుడు ఎన్నికల ఎజెండా అవుతున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఇటు పోలవరం, అటు రాజధాని ఓ కొలిక్కి తీసుకురాగలరా? ఏపీలో ఇదే అజెండా కాబోతోందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.